హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే ఇప్పుడు నేను ఉన్నాను. ఇప్పుడైతే నా పోలాండ్ జర్నీని అయితే నేను మీకు చూపిస్తాను. ఇప్పటి నుంచి పోలాండ్కి వెళ్ళినంత వరకు నేను మీకైతే ఈ జర్నీని మీకు చూపిస్తాను. ఓకేనా, లెట్స్ గో. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇక్కడ గేట్స్ అయితే ఇలా ఉంటాయి. మనం అయితే ఇప్పుడు గేట్ నెంబర్ 3లోకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ లైన్ అయితే కాయాలి. ఈ లైన్లోకి మనం ఎంటర్ అయ్యేసరికి మన చేతిలో మన ఫ్లైట్ టికెట్ను, ఐడి ప్రూఫ్ ఇలా సెక్యూరిటీకి అయితే చూపించాలి. ఆ సెక్యూరిటీ అలా చెక్ చేసి మనకు లోపలికి అయితే ఎంట్రీ ఇస్తారు. మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇలా ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ బోర్డు అయితే కనిపిస్తుంది. అందులో మనం చెక్ చేసుకుని ఏ ఫ్లైట్ అనేది చూసుకొని కౌంటర్కి అయితే మనం వెళ్ళిపోవడమే. ఇలా కౌంటర్స్ అయితే ఉంటాయి. ఏ నుంచి లాస్ట్ దగ్గర ఎన్పి వరకు ఉంటాయి. అలా కౌంటర్ లాస్ట్ వరకు ఉంటుంది. ఇందులో మనకి ఏ కౌంటర్ అనేది చెప్పి మన ఫ్లైట్ డీటెయిల్స్ ఇందులో రాసి అయితే ఉంటుంది. ఇందులో మనది ఎం కౌంటర్కి అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఎం కౌంటర్కి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాది ఎం కౌంటర్ కాబట్టి ఎం కౌంటర్ వరకు వెళ్ళిపోతాను. ఇక్కడ ఇన్ఫర్మేషన్ డెస్క్ కూడా ఉంటుంది. ఎక్కడికక్కడ ఇలా ఫ్లైట్ చెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకొని మన ఫ్లైట్ ఏదో చూసి మన కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇలా కౌంటర్స్ అయితే ఉంటాయి. ఇది జే కౌంటర్, కే కౌంటర్, అది ఎల్, ఎమ్. మనం వెళ్ళాల్సింది ఎమ్ కౌంటర్. ఇదే మన ఎమ్ కౌంటర్. దీంట్లో అయితే మన చెక్ ఇన్ అవుతుంది. చెక్ ఇన్ లైన్ ఇలా ఉంటుంది. మన చెక్ ఇన్ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. చూశారు కదా, ఇక్కడైతే మన బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవాలి. ఆ కౌంటర్స్కి వెళ్ళి మన లగేజ్ కూడా ఇక్కడే వదిలేయాలి. మన హ్యాండ్ లగేజ్ మాత్రం మనతో పట్టుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఫైనల్గా బోర్డింగ్ పాస్ అయితే వచ్చింది. చెక్ ఇన్ సెక్యూరిటీలోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోతాం. మన బోర్డింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక ఇమిగ్రేషన్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఇమిగ్రేషన్ చెకింగ్లోకి వెళ్ళాలి. ఇది నుంచి 1 to 26 గేట్ నెంబర్ వరకు ఈ గేట్లో చెక్ ఇన్ ఉంటుంది. ఇప్పుడైతే ఇమిగ్రేషన్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు నా వెనకాతలు కనిపిస్తుంది కదా, ఇదే ఇమిగ్రేషన్ చెక్ ఇన్. దీంట్లో నుంచి అయితే వెళ్తాం.